ఓ తండ్రి ఓ కొడుకు. తండ్రి రిటైర్ అయిపోయాడు, కొడుకు జాబ్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఉండేది వాళ్ళిద్దరే. ఆడదిక్కు లేదు. కొడుక్కి ఓ అమ్మాయి పరిచయమైంది. చూడగానే మనసు దోచేసుకుంది. ఆ విషయమే తండ్రికి చెప్పాడు కొడుకు. తండ్రి కూడా సంబరపడ్డాడు. ఆ అమ్మాయిని ఇంటికి రప్పించుకుని తండ్రి చాలాసేపు మాట్లాడాడు. కొడుక్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురయ్యారు. ఎందుకో ఆ అమ్మాయికి మామగారి పద్ధతి నచ్చలేదు. ఒక చోట పెట్టిన వస్తువు ఇంకో చోటుకు మారుస్తాడు. మొక్కలకు వద్దన్నా నీళ్లు పోయిస్తున్నాడు. అన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ ప్రతీదీ భూతద్దంలో చూస్తోంది. సూటిపోటి మాటలతో, చేష్టలతో మామగారిని హర్ట్ చేస్తూనే ఉంది. భర్త ఇంటికి రాగానే కంప్లైంట్ల మీద కంప్లైంట్లు. ఏంటి నాన్న ఇదంతా అని అడిగితే ఆయన తెగ ఇదైపోయి, ఏదో తప్పైపోయింది లేరా, నేను అలా చేసి ఉండకూడదులే అంటాడు. రోజు ఇదే తంతు. అటు తండ్రి ఇటు భార్య మధ్యలో నలిగిపోతున్నాడు. అసలే బయటి సమస్యలకి తోడు ఇంటి సమస్యలు. ఫైనల్గా ఓ నిర్ణయానికి వచ్చాడు కొడుకు. నాన్న, నువ్వు వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతావా అని అడిగాడు. దానికి తండ్రి వెంటనే, నువ్వు చెప్పింది కరెక్టే, అక్కడికి వెళ్తే నేను మనశ్శాంతిగా ఉంటాను, మీ ఆవిడ కూడా మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పాడు. కథ వృద్ధాశ్రమానికి చేరుకుంది. డబ్బు కట్టేసి కొడుకు వెళ్ళిపోయాడు. తండ్రి ఒంటరిగా మిగిలాడు. అక్కడే ఉన్న ఓ ముసలి అటెండరు ఈయన్ని గుర్తుపట్టి, మీరు విశ్వనాథ్ గారు కదూ అని అడిగాడు. ఆయన ఆశ్చర్యపోయి, నేను మీకు తెలుసా అన్నాడు. మీకు గుర్తుందో లేదో, చాలా ఏళ్ల క్రితం అనాథాశ్రమం నుండి ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నారు కదా, అప్పుడు అక్కడ నేను ఉన్నాను. ఆ పిల్లాడు ఏమయ్యాడు సార్ అని అడిగాడు అటెండర్. ఇప్పుడు నన్ను ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళింది ఆ కుర్రాడే అని చెప్పేసి కళ్ళజోడు తుడుచుకుంటూ వృద్ధాశ్రమంలోకి తన గది వైపు వెళ్ళిపోయాడు ఆయన. ఇది కథ. ఇప్పటి పరిస్థితులు ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ. మీ పద్మజ.